హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి మొత్తం అవని పేరు మీద ఉందని తెలుసుకొని షాక్ అయిన చక్రవర్తి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే మీనాక్షిని ఇంటికి తీసుకొస్తుంది హాస్పిటల్ నుంచి. వచ్చిన తర్వాత పల్లవిని చూసి అవని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే పల్లవితో అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, నీకేం అవసరమైనా నన్ను అడుగు, నన్ను సొంత అక్కలాగా చూసుకో అని అంటూ ఉంటుంది అవని. నీకు అసలు బుద్ధుందా? ఈ మాట ఎలా అడగగలుగుతున్నావు నువ్వు? ఏదో తోటి కోడలివే కదా అని అక్క అని పిలుస్తున్నాను, కానీ అసలు నువ్వు నాకు అక్కేంటి, నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది మీనాక్షి. మీ ఇద్దరు సొంత అక్క చెల్లిలాగా ఉండాలి అని అనగానే, ఏంటి సొంత అక్క చెల్లిలాగానా? అయినా తను నాకు అక్కేంటి? అలాంటి దాన్ని అక్క అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగానే ఉంది. ఎందుకంటే నీ భర్త ఎవరు అని నిన్ను అడిగినప్పుడు కనీసం నీ భర్త పేరు కూడా నువ్వు చెప్పలేకపోయావు. అసలు తను అక్రమ సంతానం అని నేను అనుకుంటున్నాను, అందుకే నీ భర్త పేరు నువ్వు చెప్పలేకపోయావు అని అంటూ మీనాక్షిని ఇక అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. తను మామూలుగానే పుట్టిందా, లేకపోతే అక్రమ సంతానంగా పుట్టిందా? అందుకే కదా నువ్వు చెప్పలేదు అని పల్లవి అనగానే, ఏం కూసావే అంటూ కోపంతో రగిలిపోతూ మీనాక్షి పల్లవి చంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు, ఏం తెలుసు నీకు అని అడుగుతూ ఉంటుంది. మీనాక్షి అయితే, నా కూతుర్ని ఇంతలా అవమానపరుస్తావా? అక్రమ సంతానం అంటావా? నువ్వు ఈ ఇంటి కోడలివి కాబట్టి సరిపోయావు, అదే ఇంకొకళ్ళు ఈ మాట అనుంటే పీక నొక్కి చంపేసేదాన్ని అని అంటూ ఉంటుంది మీనాక్షి. అంత పౌరుషం ఉన్నదానివి నీ భర్త పేరు బయట పెట్టడానికి మరి నీకేంటి అడ్డు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నీ భర్త ఎవరో నీకే తెలియనప్పుడు నీ కూతుర్ని అక్రమ సంతానమే అంటారు అని అనగానే అప్పుడు మళ్ళీ మీనాక్షి చంప పగలగొడుతుంది. నా భర్త ఎవరో, అవని తండ్రి ఎవరో నాకు తెలియదని నీకు చెప్పానా అని అంటూ ఉంటుంది. నా భర్త పేరు చెప్తే నువ్వు ఇలా ఉంటావా? కళ్ళు తిరిగి పడిపోతావు. నా భర్త ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అమ్మా అని అంటూ అవని అయితే, నువ్వు ఆగు అవని అని అంటూ మీనాక్షి అయితే, చూడు అవని తండ్రి గురించి తెలుసుకోవాలని అనుకోకు, తెలుసుకుంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది మీనాక్షి. ఇంకోసారి నా కూతుర్ని అక్రమ సంతానమని ఒక్క మాట అన్నావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నా భర్త ఈ ఊర్లోనే ఉన్నాడు, అయినా పెద్ద హోదాలోనే ఉన్నాడు, అతని పేరు బయట పెడితే నువ్వు ఇలా నుంచోలేవు, కళ్ళు తిరిగి పడిపోతావు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది మీనాక్షి. మీనాక్షి మాటలకి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవితో కమల్ అయితే అంటూ ఉంటాడు, అయినా మా వదిన విషయంలో నీకెందుకే జోక్యం? అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా చంప పగలగొడతారు అని కమల్ అంటూ ఉంటే, అసలు భార్యని ఆవిడెవరో పరాయి వ్యక్తి వచ్చి చంప పగలగొడుతూ ఉంటే నోరు మూసుకొని చేతగాని వాళ్ళగా అలా నుంచున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక కమల్ అయితే, ఎవరో పరాయి వ్యక్తి కాదు, మా వదిన వాళ్ళ అమ్మ, ఆవిడ గురించి మా వదిన పుట్టిక గురించి నువ్వు అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే ఏ ఆడదానికైనా కోపం వస్తుంది, అందుకే కొట్టింది అని అంటూ ఉంటాడు కమల్. నిజం చెప్పావురా, నీకైనా మగాడివైనా నీకైనా ఆడదాని మనసు అర్థమైంది, కానీ సాటి ఆడదాన్ని ఏ మాట అనాలో ఏం మాట అనకూడదో కూడా తెలియని ఇంగిత జ్ఞానంది నీ భార్య అని పార్వతి కూడా తిట్టుకుంటూ ఉంటుంది. నా కూతురు ఇలా లేదు, అసలు నా కూతురికి దీనికి పోలికే లేదు, దీని అన్నీ తన బాబు బుద్ధులు వచ్చినట్టున్నాయి అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని, ఏంటమ్మమ్మ నువ్వు కూడానా అని అంటూ ఉంటుంది పల్లవి. ఆవిడ కాబట్టి చంపదెబ్బ కొట్టి ఊరుకుంది, నాలాంటి దాన్ని ఆ మాటలు అనుంటే నిజంగానే పీక నొక్కేసి చంపేసేదాన్ని అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా నీ ఆవేశం? నువ్వు నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తావని భయమేసింది అని అవని అయితే గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. లేతే అది నిన్ను ఎంత మాట అంది, దాని ఒంట్లో నీ ఒంట్లో ప్రవహించేది ఒకే తండ్రి రక్తం అని దానికి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ
ఆగిపోయాను అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే ఈ విషయం మనం బయట పెట్టకూడదమ్మా, ఏ రోజైతే నిజం తెలుస్తుందో ఆ రోజే తెలియనివ్వు అని అంటూ ఉంటుంది అవని. ఇన్ని రోజులు కళ్ళ ముందే కన్న తండ్రి ఉన్నా కూడా నేను గుర్తించలేకపోయాను. అసలు చక్రధరే నా కన్న తండ్రి అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది అవని. ఆ నీచుడు మామూలుడు కాదమ్మా, వాడు నమ్మక ద్రోహి అని అంటూ ఉంటుంది మీనాక్షి. తర్వాత అసలు మీకెందుకమ్మా గొడవలయ్యాయి అని, మీరిద్దరు ఎందుకు విడిపోయారని అవని అడుగుతూ ఉంటే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందామమ్మా అని మీనాక్షి అయితే చెప్తుంది. సరేనమ్మా, నీకు కొంచెం ఫ్రీ అయ్యాక మనం గుడికి వెళ్దాము, నిన్ను గుడికి తీసుకువస్తానని మొక్కుకున్నాను అని అంటూ ఉంటుంది అవని. అయితే సరేనమ్మా అని చెప్తుంది మీనాక్షి. తర్వాత ఇక మీనాక్షి అయితే అలా అంటూ ఉండగానే అప్పుడే ఇక అవని అయితే మా నాన్నని చూపించి చాలా మంచి పని చేసావమ్మా అని ఆనందపడుతూ ఉంటుంది అవని. మీనాక్షి ఒడిలో పడుకొని ఉదయం అవ్వంగానే ఈరోజు బాగానే ఉందమ్మా, మనం గుడికి వెళ్దాం పదా అని మీనాక్షి అవనితో గుడికైతే వెళ్తుంది. ఇంతలో పల్లవికి చక్రధర్ అయితే ఫోన్ చేస్తాడు. చక్రధర్ ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా పల్లవి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏంటి డాడ్ ఏదో కొత్తగా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఏం లేదమ్మా, నువ్వు డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసుకొని చాలా బాధపడ్డాను, అందుకని నీకు ఫోన్ చేయాలని అనిపించింది అని అంటూ ఉంటాడు చక్రధర్. నేను బాగానే ఉన్నాను డాడ్, కానీ ఇంట్లోనే నాకు గౌరవం అంటూ లేదు అని అంటూ ఉంటుంది పల్లవి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని చక్రధర్ అడుగుతూ ఉంటాడు. అవును, అవని మీనాక్షి ఇద్దరు కూడా ఇంటికి వచ్చి అవనిని నేను సొంత అక్కలా చూసుకోవాలని అడుగుతుంది. నేను కాదు కూడదు అని చెప్పి తెగించి చెప్పేశాను. అలా నేను తెగించి చెప్పిన తర్వాత అప్పుడే ఇక మీనాక్షిని, అసలు నీ భర్త ఎక్కడున్నాడో, ఈ అవని అక్రమ సంతానం అనుకుంటా, ఇలాంటి దాన్ని నేను అక్క అని పిలవని కూడా అని చెప్పాను. అప్పుడే ఇక మీనాక్షి నా చంప పగలగొట్టింది అని అంటూ ఉంటుంది పల్లవి. పల్లవి ఆ మాట అనగానే చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చంప పగలగొట్టి ఏం చెప్పింది అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే ఏం చెప్పుద్ది, తన భర్త గురించే చెప్పింది అని అనడంతో, ఏంటి మాట్లాడుతున్నావు, తన భర్త గురించి చెప్పిందా, ఏమని చెప్పింది అని చక్రధర్ అంటాడు. తన భర్త ఇదే ఊర్లో ఉన్నాడని, తను పెద్ద బిజినెస్ మ్యాన్ అని, తను కూడా కోటీశ్వరాలనేనని చెప్పింది డాడీ అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చక్రధర్. అయితే ఇక షాక్ అయిపోతూ, నా పేరు చెప్పలేదు కానీ ఈ ఊళ్ళోనే ఉంటాడని చెప్పేసిందనమాట, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే డాడీ, నేను తర్వాత చేస్తానని ఫోను పెట్టేస్తుంది పల్లవి. అయితే అలా పల్లవి పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక మళ్ళీ పల్లవికి ఫోన్ చేస్తాడు. ఆ మీనాక్షి ఏం చేస్తుంది, నా కూతుర్ని అందరిని మాటలు అంటుందా, ఇప్పుడే వచ్చి దాని సంగతి తేలుస్తాను అంటూ నటించేస్తాడు. అప్పుడే పల్లవి అయితే, వద్దు డాడ్, అయినా ఇప్పుడు తను గుడికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది పల్లవి. గుడికి అవని వెళ్ళిందని చెప్పకుండా మీనాక్షి ఒక్కతే వెళ్ళిందని చెప్పుద్ది. అప్పుడే ఇక చక్రధర్ అయితే గుడిలో మీనాక్షిని కలవాలని చెప్పి తను కూడా గుడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక అవని తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక మీనాక్షి అయితే కూర్చొని ఉంటుంది ఒక చోట. గుడికి వచ్చిన చక్రధర్ మీనాక్షిని చూసి మీనాక్షి దగ్గరికి అయితే వస్తాడు. మీనాక్షి దగ్గరికి వచ్చి నుంచొని ఉండడంతో మీనాక్షి చక్రధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, ఎందుకు నన్ను వదిలేశాక కూడా నా వెంట పడుతున్నావు, ఎందుకు నాకు టార్చర్ చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీనాక్షి అయితే, ఎందుకో నీకు తెలీదా అని అనగానే, తెలుసు, నీ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉందని చెప్పి ఇప్పుడు నన్ను చంపేసి నా భర్తగా ఆస్తిని కొట్టేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది. మీనాక్షి, భలే కనిపెట్టావు మీనాక్షి, ఆ ఆస్తి ఏదో నా పేరు మీద రాసేస్తే ఈ గోలా గొడవ ఏది ఉండదు కదా, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది అని చక్రధర్ అంటూ ఉంటాడు. దూరంగా ఇదంతా కూడా వింటున్న అవని అయితే చక్రధర్ మీనాక్షితో మాట్లాడడం చూసి, నాన్న అమ్మతో మళ్ళీ ఏం మాట్లాడడానికి వచ్చాడు అని అనుకుంటూ వాళ్ళ మాటలనైతే కొంచెం దగ్గరికి వచ్చి వింటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే,
ఆస్తి ఇప్పుడు నా పేరు మీద లేదు, నా ఆస్తిని మొత్తం కూడా నా కూతురు పేరు మీదే రాసేశాను అంటూ చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ షాక్ అయిపోయి అడుగుతూ ఉంటాడు. నా యావదాస్తి మొత్తానికి అసలు వారసురాలు నా కూతురే, నా కూతురికి ఆస్తి మొత్తం రాసేశాను, ఇక ఆస్తిలో ఎవ్వరికి ఎటువంటి సంబంధం ఉండదు అని అంటూ మీనాక్షి అయితే చక్రధర్కి షాక్ ఇస్తుంది. నన్నింత మోసం చేస్తావా, నీ కూతురు పేరు మీద ఆస్తి రాయించుకొని నన్ను ఇలాంటి వెధవని చేస్తావా, చెప్తా నీ సంగతి అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు చక్రధర్ అయితే. అప్పుడే అవని అయితే మీనాక్షి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఇదంతా, ఆస్తి ఏంటి నా పేరు మీద రాయడం ఏంటి అని అనగానే, చూడమ్మా అవని, మీ నాన్నని నేను వదిలేసిన తర్వాత, మీ నాన్న నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఎందుకు చచ్చిపోవాలని నాన్న కోరుకుంటున్నాడని అడిగావు కదా, ఇందుకేనమ్మా ఆస్తి నాది, ఆస్తి మొత్తం తీసుకొచ్చింది నేనే, అందుకనే ఆస్తి మొత్తానికి తనే ఏకైక యజమాని అవ్వాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి. కానీ ఇలాంటి వాడితో ఎప్పటికైనా డేంజరే అని ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాశాను, ఎందుకంటే భరత్ పేరు మీద కూడా రాయలేదు, భరత్ ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు, భరత్ని నువ్వు చెయ్యి వదిలిపెట్టవు, అలాంటి భరత్కి అప్పచెప్తాం కరెక్ట్ కాదని నీ పేరు మీదే మొత్తం ఆస్తి అంతా కూడా రాసేశాను అంటూ మీనాక్షి అయితే క్లారిటీ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటున్నారా? వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.